డాక్టర్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటున్నది. ఆయన మనకు మీడియాని, రేడియోని ఇచ్చాడు. ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క రోజు సువార్తను తీసుకుని వెళ్ళడానికి. డాక్టర్ చార్ల్స్ స్టాన్లీ గారి బోధనా పరిచర్య ఇన్ టచ్కి మీ అందరికీ స్వాగతం. ఇన్ టచ్లో పనిచేయడం గురించి నాకు అత్యంత ఇష్టమైంది బహుశా నేను చేసే వాయిస్ ఓవర్స్ అనుకుంటాను. చాలాసార్లు నేను ఇలా అనుకుంటాను, నాకు ఈ పనిని ఇచ్చారు అని. ఒక్కోసారి గొంతు పూడుకుపోయి ఆగి మళ్లీ మొదలు పెట్టవలసి వస్తుంది. నాతో కలిసి పనిచేసే ఎడిటర్కి నిజంగా ఎంతో టాలెంట్ ఉంది. అతను ఎడిటర్గా మాత్రం కాకుండా ఒక ప్రొడ్యూసర్లా ఆలోచిస్తాడు. అది నాకు గొప్ప అసెట్. గతంలో నాకు నిజంగా పరిచర్య చేసిన అదే ప్రోగ్రాం కొరకు నేను ఇప్పుడు పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న ప్రోగ్రాంను వింటున్న ప్రతి ఒక్కసారి నాకెప్పుడు గుర్తుకొస్తుంది ఏంటంటే, ఎవరో ఒకరు దీన్ని వింటారు అని. నేను చదివే స్క్రిప్ట్లను మా రైటర్ నా కోసం రాస్తారు. ఆమె డివి స్టాన్లీ ప్రసంగాలను రేడియో కొరకు ఎడిట్ కూడా చేస్తారు. నా పని పూర్తి ఒక ప్రసంగాన్ని తీసుకుని దాన్ని ఒక రేడియో ప్రోగ్రామ్ టైంకి చేయడం, లేదా ఒక పాడ్కాస్ట్ టైంకి. 75 నుంచి నేను సందేశాలను విన్నప్పుడు 80 ఆరంభంలోనూ తర్వాత నాకు దేవుని వాక్యానికి సమయం అంటూ లేదనేది నాకు గుర్తుకొస్తుంది. అది ఎప్పటికీ మారదు, అది నిజంగా మారదు. ఇక్కడ ఇన్ టచ్లో నేను వెబ్ రేడియో స్టేషన్ని నడుపుతాను. ఇన్ టచ్ని గురించి నాకు నచ్చిన ఒక విషయం ఏమిటంటే, మేము చేస్తున్న ఈ పనే మేము మత్తయి 28ని చేస్తున్నాం, సువార్తను విస్తరింపచేయడం. మీకు తెలుసా, పరిచర్య అంతటినీ గురించి చెప్పాలంటే అదంతా యేసుక్రీస్తుతో సంబంధంలో ఎదగడానికి ప్రజలు నడిపించడం గురించే. ఇది కేవలం ఒక మోటో కాదు, ఇది పరిచర్య యొక్క గుండె చప్పుడు. బయటకు వెళ్ళి వాళ్ళు మారేలా చేయడానికి. అప్పుడు ఆ చింతలు, ఆ విసుగులు మరియు భయాలు ఇంకా ప్రజలపై ప్రభావం చూపే జీవిత పరిస్థితులు అనే వారిని గురించి ఇకపై నిజమైన విషయాలు కావు అని. వాళ్ళ మనసులను మార్చిన సువార్తే వారిని గురించిన నిజమైన విషయం అన్నది. ఈ కార్యక్రమం ఇన్ టచ్ మినిస్ట్రీస్ అట్లాంటా జార్జియా యొక్క ప్రెజెంటేషన్. ఈ స్టేషన్లో ఇది ఇలానే ఉంటుంది, దేవుని కృప మరియు మీ యొక్క విశ్వాసభరితమైన ప్రార్థనలు, కానుకల ద్వారా. ఈరోజు ఇన్ టచ్లో మారు మనస్సుకు పిలుపు. ఎన్నిసార్లు మీరు ఒకే విషయం గురించి దేవుని వద్దకు వెళ్ళి ఒప్పుకుంటున్నారు మళ్ళీ? అలాగే ఎన్నిసార్లు మీరు ఆయనకు ప్రతిసారి ఎంత బాధపడుతున్నారో చెప్పారు. ఇంకా ఎన్నిసార్లు మీరెంత సారీ ఫీల్ అవుతున్నారన్నది చెప్పి ఇకపై మీరది మళ్ళీ చేయమని చెప్పారు. అలా ఎన్నిసార్లు ఆయనకు ఆ పనిని మళ్ళీ చేయమని చెప్పి మీ మనసు లోతులో మెల్లగా వచ్చే సందేహం కలిగింది, అవును చేస్తామని. చూడండి, మీరంటారు, తెలుసా, నేను ఒప్పుకున్నాను, మళ్ళీ ఒప్పుకున్నాను. నా జీవితంలో ఈ విషయం పైన విజయం అనేది ఉన్నట్లు నాకు కనిపించడం లేదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. నా జీవితంలోని ఫలానా చోట నాకెందుకు విజయం కలగడం లేదు? చూడండి, నేను ఈ సందేశంలో దాని గురించే మాట్లాడబోతున్నాను. దీని శీర్షిక మారు మనసుకు పిలుపు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని గాని అడిగితే మారు మనసు అంటే ఏమిటి అని, దానిని మీరు ఎలా వివరిస్తారు? ఒక నిమిషంలో చూద్దాం. మీరు బైబిల్ని తెరిచి లూకా 24వ అధ్యాయాన్ని చూడండి. లూకా చివరి అధ్యాయం 24వ అధ్యాయంలో దీనిలోని చివరి భాగం 44వ వచనంతో మొదలు పెడదాం. యేసు తన శిష్యులకు వెళ్ళిపోయే ముందు కొన్ని మాటలను చెబుతున్నాడు. అలా చేస్తున్న క్రమంలో ఆయన వారికి కరెక్ట్గా సందేశం ఏమిటన్నది చెప్తున్నాడు. వాళ్ళు బయటకు వెళ్ళి ఆయన నుంచి విన్నదేమిటో ఇతరులతో పంచుకోవాలని, వాళ్ళు ఏం చేశారో సాక్ష్యంగా ఉండాలని. కనుక 44వ వచనం ఆరంభం నుంచి ఆయన చెప్తున్నది ఏంటంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనివని వారితో చెప్పెను. అప్పుడు వారి లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి ఆయన వారితో చెప్పాడు, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఆయన చెప్పాడు, మీకున్న సందేశము పాపక్షమాపణకు మారు మనస్సు అని. పరిశుద్ధాత్మ మీలో ఉంటాడు, మీతో, మీ పైన, మరియు ఆ పనిని చేయగలిగేలా, మంచిగా చేయగలిగేలా చేస్తాడు. ఇప్పుడు బైబిల్ చెప్పిన దానికి అర్థం ఏంటి? మారు మనస్సు గురించి బైబిల్ చెప్పినప్పుడు మారు మనస్సుకు కొత్త నిబంధనలో ముఖ్యంగా 2 పదాలున్నాయి. అయితే దాని అర్థపు సారాంశం ఇదే. దాని అర్థం నా పాపాన్ని గుర్తించడం.
నా పాపానికి దైవికమైన బాధ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, మరియు నా భాగానికి ఒక కమిట్మెంట్, దిశ మార్పిడి కొరకు నా భాగంగా ఒక కమిట్మెంట్. అంటే అది నా పాపానికై సారీ ఫీల్ అవ్వడం కంటే మారు మనసుకు ఎక్కువగా ఉంటుంది. నా పాపానికై దుఃఖించడం కంటే మారు మనసుకు ఎక్కువగా ఉంటుంది. మారు మనస్సు ఇంకా ఎక్కువ ఉంటుంది కేవలం నా గురించి నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానన్న నిజానికై పశ్చాత్తాపం ఉండడం. మనకుండే ఫీలింగ్స్ కంటే ఖచ్చితంగా మారు మనసుకు ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన పాపము కొరకు ఎంతో బాధపడొచ్చును, ఎందుకంటే పరిణామాలేమిటో వాళ్ళు తెలుసుకున్నారు కనుక. వాళ్ళు తమ పాపాలను గురించి ఎంతో పశ్చాత్తాపడొచ్చును, ఎందుకంటే ఎవరికో అది తెలిసింది కనుక. వాళ్ళు ఎంతగానో వారి పాపాలకై దుఃఖించవచ్చును, ఎందుకంటే వారి స్వార్థం వలన అది వారెలా ఫీల్ అయ్యేలా చేసిందో, వారెలా కనబడేలా చేసిందో. కనుక ఎవరైనా మీ పాపాలకు సారీ ఫీల్ అవ్వడం అంటే మారు మనస్సు పొందడం అని అంటే కాదు, అది కాదు. మారు మనస్సు అంటే పాపానికై దుఃఖించడం కాదు, అది కాదు. మారు మనస్సు అంటే బాధాకరంగా ఉండడం మీ పాపం వలన కాదు, అది కాదు. ఆ విషయాలన్నీ కూడా మారు మనస్సు పొందడంలోని భాగమే, కానీ మారు మనస్సు అంటే అది కాదు. పాత నిబంధనలో మారు మనస్సుకు హెబ్రీ పదము టర్న్. ఒక వ్యక్తి తన పాపానికై పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళ మనస్సు మారుతుంది. ఆ మారిన మనసు ఫలితంగా మార్గంలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు, వారి జీవితపు నడతలో ఒక మార్పు వస్తుంది. లేకుంటే అసలు ఈ ప్రపంచంలో మారు మనసు అంటే అర్థం ఏమిటి? సింపుల్గా దాని అర్థం బాధ కాదు, పశ్చాత్తాపం కాదు, మీరు నేను చేసిన దేనికోసమో పశ్చాత్తాపడడం కాదు. ఇప్పుడు దానికి ఎన్నో కోణాలున్నాయి, వాటి గురించి మనం కొన్ని నిమిషాల్లో మాట్లాడుకుందాం. అయితే ఆ పదానికి అర్థం ఏంటంటే తిరగడం, అది మనసు మారడం. ఒక వ్యక్తికి నిజంగా సత్యంగా న్యాయపరంగా మనసు మారితే, క్రీస్తుని గురించి, వారి పాపాలను గురించి, వారి జీవితం గురించి వాళ్ళు న్యాయంగా వారి మనసు మారితే, వారి హృదయం మారితే, పాపమనేది దేవునికి వారికి అది వ్యతిరేకమేనని వారి జీవితంలో ఏదో ఒకటి జరగబోతుంది. కనుక ఆయన మనం మారు మనసును గురించి బోధించాలని చెప్పినప్పుడు దేవుడు అక్కడ కోరుకుంటాడు, ప్రజల జీవితాల్లో మార్పును కోరుకుంటాడు. ఎందుకంటే పాపంలో జీవించుట, అవిధేయతలో జీవించుట, ఎదురు తిరుగుతూ జీవించుట, అవి వారినే నాశనం చేస్తాయి. దేవునికి పాపపు పరిణామాలేమిటో తెలుసు, పాపపు పరిణామాలన్నీ ఆయనకు తెలుసు. కనుక మారు మనసు అంటే మనసు మారడం, హృదయం మారడం, దాని ఫలితంగా ప్రవర్తనలో మార్పు వస్తుంది, నడతలో మార్పు వస్తుంది. ప్రజలు పాపము మీద విజయాన్ని పొందలేకపోవడానికి మొదటి కారణం వాళ్ళు దేవుని వద్దకు వెనక్కి వెడతారు, మళ్ళీ 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 అదే పాత పాపం కొరకు. సింపుల్ కారణానికై వారు పూర్తిగా మారు మనస్సు పొందనందున. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నానంటే, ఒక క్రైస్తవుడు కాని వ్యక్తి జీవితంలో మారు మనస్సు చోటుని చూద్దాము. క్రైస్తవుడు కాని ఒక వ్యక్తి జీవితంలో మారు మనస్సుకు ఉండే చోటు ఏది? తర్వాత ఒక విశ్వాసి జీవితంలో దానికి ఎటువంటి చోటు ఉంటుంది? చూడండి, మనం ముందుగా ఆరంభంలోనే చూసాం, యోహాను బోధిస్తున్నప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. యేసు అదే విషయాన్ని బోధిస్తూ వచ్చాడు. పౌలు అన్నాడు, మనుషులందరూ అన్ని చోట్ల మారు మనసు పొందవలనని దేవుడు కోరుకుంటాడు అని యేసు చెప్పాడు. మారు మనసు పొందుడికి నేను నీతిమంతులను, వినండి, ఇప్పుడు ఆయన రక్షణ అని ఎందుకు అనలేదు, లేదా ఆయన విశ్వాసమని ఎందుకు అనలేదు? ఎందుకంటే వాళ్ళు ఆ మాటను అటు ఇటు మార్చేలా యూస్ చేసేవారు. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులు మారు మనసు పొందడానికి వచ్చాను అని యేసు చెప్పినప్పుడు ఆయన వారిని ఏమని పిలుస్తున్నాడు? జీవితంలో ఒక మార్పుని, వారి పాపాలకై క్షమాపణ కొరకు రక్షణ. కనుక ఈ టర్మ్స్ని ఎక్కువసార్లు అటు ఇటు మారుస్తూ మారడం అనే అర్థాన్నిచ్చేలా యూజ్ చేసేవారు. అంటే అది రక్షణ, అయితే ఎల్లప్పుడూ అది కాదు. కనుక మనం దాన్ని, పౌలు ఏం చెప్తున్నాడు, అతడు చెప్పిన దానికి అర్థం ఏమిటని ఆ సందర్భంలో దాన్ని చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచించినప్పుడు ఎవరో అన్నారు, నాకు తెలుసు ఏమనంటే అతను దానిని రక్షణ కొరకు వాడాడని. అయితే ఇప్పుడు ఈ విశ్వాసం యొక్క పూర్తి విషయం సంగతి ఏమిటి? లేదా బైబిల్లోని ఈ వచనాలన్నీ సంగతి ఏమిటి? విశ్వాసము చేత రక్షణ పొందామని చెప్తున్నాయిగా, మారు మనసు అనేది అసలు చెప్పనే లేదు. అంటే ఉదాహరణకు యోహాను సువార్త, అది కాదని చెప్పాము, మారు మనసు అనే పదం కూడా అక్కడ లేదు. మరి ఎందుకు లేదు? సింపుల్ కారణం చేతనే. ఏమిటంటే వాళ్ళు విశ్వాసము మరియు మారు మనసు పక్కపక్కనే ఉంటాయని అర్థం చేసుకున్నారు. మీకు అలా ఉండదు. వేరుగా చెప్పాలంటే మీకు యథార్థమైన విశ్వాసం గాని ఉంటే మీరు యథార్థంగా మారు మనసు పొందుతారు. ఇప్పుడు దీన్ని చూడండి. ఉదాహరణకు బైబిల్ ఇలా చెప్పినప్పుడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షణ పొందేదవు. ఉదాహరణకు ఫిలిప్పీల చెరసాల నాయకుడు ఇలా అడిగినప్పుడు, రక్షణ పొందడానికి నేనేం చేయవలను? యేసునందు విశ్వాసం ఉంచితే నీవు రక్షణ పొందేదవు. అతనిలా అని ఉండవచ్చును, విశ్వసించి పశ్చాత్తాపడు. అయితే అపోస్తులుడైన పౌలు మనసులో ఆ రెండు విషయాలు కూడా నిజంగా ఎంతగా కలిసిపోయి ఉన్నాయంటే అవి వేరుగా ఉంటాయన్న దాని గురించి అతడు ఆలోచించనే లేదు. సమస్య ఏంటంటే ఈ ఒక్క మనిషి అతని విశ్వాసాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో పెట్టించడమే. ఇప్పుడు నేను మీకు విషయం చెప్తాను. ఉదాహరణకు
యోహాను రాశాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అతని మనస్సులో వారి యొక్క పూర్తి కాన్సెప్ట్ విశ్వాసం మరియు మారు మనస్సు అనేవి ఎలా అంటే రక్షణ, మారు మనస్సు ఒకే నాణానికి రెండు వైపులు ఉన్నట్లుగా. ఉదాహరణకు మనం అనుకుందాం, ఇక్కడ ఒక క్వార్టర్ ఉంది, దీనికి ఒకవైపున ఇది హెడ్స్ అని, దీనికి మరొక వైపున మనం టైల్స్ ఉందని అందాం. ఇప్పుడు ఈ నాణెము, నేను గాని మీకు ఈ నాణ్యాన్ని ఇస్తే, నేను మీకు పూర్తి నాణ్యాన్ని ఇస్తే మీ దగ్గర హెడ్స్ టైల్స్ ఉంటాయి. మీ దగ్గర పూర్తి క్వార్టర్ హెడ్స్ మరియు టైల్స్ లేకుండా ఉండదు. నేను మీకు పేపర్ షీట్ని ఇస్తే ఒకవైపున ఒకటి ఉంటుంది, మరొక వైపున వేరొకటి. మీరు ఆ పేపర్ షీట్ని తీసుకోండి, మీ దగ్గర అదంతా ఉంటుంది. మీరు హెడ్స్ మరియు టైల్స్ రెండూ లేకుండా క్వార్టర్ని పొందలేరు. విశ్వాసం మరియు మారు మనసు లేకుండా మీరు రక్షణను పొందలేరు. కనుక విశ్వాసం మరియు మారు మనసు అనేవి కలిసి ఉంటాయి. వాళ్ళు ఆ రెండింటి మధ్య భేదాన్ని చెప్పలేదు, ఎందుకంటే వారి మనసులో వాళ్ళ పూర్తి కాన్సెప్ట్ ఏంటంటే మీ విశ్వాసాన్ని యేసుక్రీస్తులో ఉంచడమే. అప్పుడు మీ జీవనశైలిలో ఏదో జరగబోతోంది. బాప్తిస్మం అంతా కూడా దాని గురించే. బాప్తిస్మం అంతా దేని గురించి? బాప్తిస్మము ఒక వ్యక్తిని రక్షించలేదు, కానీ అది ఏదో ఒకదానికి చిహ్నం. దేనికంటే మీరు నేను పాత జీవిత విధానానికై మరణించామని, క్రీస్తు యేసులో పాతి పెట్టబడ్డామని. అంటే అది మనం మన జీవితాన్ని ఆయనలో ఉంచాము, ఇప్పుడు మనం నడవడానికి లేస్తాం. బైబిల్ చెప్తుంది జీవితపు కొత్తదనముతో అందులో ఒక మార్పు వచ్చింది. అందువలనే మనము ప్రజలను నీళ్ళలో ముంచుతాం, ఎందుకంటే అలా ముంచడమే బాప్తిస్మం యొక్క శ్రేష్టమైన చిహ్నము. అది కరెక్ట్గా ఏం జరిగిందన్న దానికి చిహ్నము. మనం మరణించి క్రీస్తులో పాతిపెట్టబడి నూతన జీవిత విధానంలో నడవడానికి లేపబడము. కనుక ఈ విషయాలకు వచ్చినప్పుడు ఈ సమస్య విశ్వాసం గురించిన మరియు ఆయన విశ్వాసం మరియు పశ్చాత్తాపము ఒకే దాని కొరకు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ నేను గాని నిజంగా నా విశ్వాసాన్ని యేసుక్రీస్తులో ఉంచినట్లయితే, ఆయనే రక్షకుడని తెలిపి ఉంటే, కేవలం ఆయన ఒక్కడే నా పాపానికి వ్యతిరేకుడని తెలిపి ఉంటే, ఏదో ఒక రోజున ఆయన నాకు న్యాయమూర్తిగా ఉంటాడు, ఆయనకు నేను లెక్క అప్పగిస్తాను, ఆయన ఎవరన్నది నేను అర్థం చేసుకుంటే, నా పాపానికై పశ్చాత్తాపడి అది ఆయనకు వ్యతిరేకమని, నాకు కూడా వ్యతిరేకమని గుర్తిస్తే, ఒకవేళ అది యథార్థమైన నమ్మకం అయితే నిజంగా యథార్థమైన మార్పు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఒప్పుకోవడం అనే ఈ పూర్తి ఐడియాని గురించి ఆలోచిద్దాం. అసలు ఈ ప్రపంచంలో ఒప్పుకోవడం అంటే ఏంటి? ఒప్పుకోవడం అంటే అదే విషయం గురించి చెప్తాను. కనుక నేను నా పాపాలను దేవుని వద్ద ఒప్పుకున్నప్పుడు నేను ఆయనతో ఒప్పందంలో ఉన్నానని అర్థం. నా పాపం గురించి ఆయన దృష్టికోణంలో, దాని అర్థం ఆయన చెప్తున్న అదే విషయం గురించి నేను చెప్తున్నానన్నమాట. ఇప్పుడు దీన్ని గమనించండి. ఒకవేళ యథార్థంగా ఒప్పుకోవడం అంటే నా పాపం గురించి దేవుడు చెప్పినదే నేను చెప్తున్నానంటే, నేను దేవుడు ఆలోచించినట్లే నా పాపం గురించి అదే విషయాన్ని ఆలోచిస్తున్నాను. దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడో నేను అలానే చూస్తున్నాను. అది గాని యథార్థంగా ఒప్పుకోవడం అయితే అందులో మారు మనసు పొందే విషయం ఒకటి ఉండాలి. ఎందుకంటే నేను దానిని ఆయన చూసినట్లు చూస్తే ఆయన దాన్ని ఈ విధంగా చూస్తాడు. అది తప్పు, అది దేవునికి వ్యతిరేకం, అది నాకు వ్యతిరేకం. దాని పరిణామాలు నాశనకరంగా ఉంటాయి, లేదా దానికి చెడు పరిణామాలు ఉంటాయి. అందువలన దేవుడు దానిని చూసే విధానం ఇదే. అది దేవునికి వ్యతిరేకం, మనకు వ్యతిరేకమైనదే. మన జీవితంలో అది ఫిట్ కాదు. దాన్ని వదిలించుకోండి, డీల్ చేయండి, దానికి దూరంగా వెళ్ళిపోండి. నేను గాని ఆయన వద్దకు వచ్చి ఇలా అంటే, నా పాపాలను నీ వద్ద ఒప్పుకొని నీకు కృతజ్ఞతలు చెప్పాలనుంది, నా పాపాలను క్షమిస్తావని. చూడు దేవా, నాలో నేను నిరాశ చెందాను, నేను ఖచ్చితంగా ఇది కూడా చేస్తానని యేసు నామములో ఆమెన్. అది చాలంటారా? లేదు, చాలదు. ఎందుకంటే వినండి, నేను ఒప్పుకోవడం గురించి చాలామందికి ఉండే ఐడియా దృష్టికోణంలో ఒప్పుకోగలను, అయితే పూర్తిగా నేను దాని గురించి పూర్తిగా మారు మనస్సు పొందను, దానిని గురించి పూర్తిగా పశ్చాత్తాపడను. ఇలా అంటాను, ప్రభా నువ్వు చెప్పావు, మేము గాని మా పాపాలను ఒప్పుకుంటే నువ్వు నమ్మదగిన వాడివని, మా పాపాలను క్షమిస్తావని. నేనిది ఒప్పుకుంటున్నాను ప్రభా, నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అది మనసు స్థాయి దగ్గరకు కూడా చేరలేదు. మీరు చేసినది కేవలం దేవునికి చెప్పడం కంటే ఒప్పుకోవడం అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అది గుర్తుందా? దాని అర్థం దాంతో అంగీకరించడం. ఏదైనా ఒప్పుకోవడం అంటే దాంతో అంగీకరించడం. కనుక నేను గాని దీన్ని వింటే, నా పాపం గురించి దేవునితో అంగీకరిస్తే ఆయన వద్దకు ఒప్పుకుంటూ వస్తాను. ఒప్పుకోవడం అంటే ఏంటో నేను అర్థం చేసుకుంటే, దాని గురించి ఆయనతో అంగీకరిస్తే ఆయన దాన్ని ద్వేషిస్తాడు. దాని యొక్క పరిణామాల వలన దాన్ని ద్వేషిస్తాడు. నా జీవితం నుంచి అది పోవాలంటాడు. ఆయనకది ద్వేషం. విశ్వాసులుగా మనం ఎవరమో అందులో అది ఫిట్ కాదు. ఆ పాపం ఆయనకు వ్యతిరేకమైనది, అలాగే మనకు కూడా. ఇప్పుడు నేనాయన దగ్గరకొచ్చి ఒప్పుకుని ఆయనతో అంగీకరిస్తే, దేవా ఇది నీకు వ్యతిరేకమైనది, ఇది నాకు వ్యతిరేకమైనది, ఇది నీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచినది, ఇది నాకు సరికాదు, దీన్ని నా జీవితం నుంచి తీసివేయనున్నావు. ఇప్పుడు నేను యథార్థమైన నిర్ణయం తీసుకుంటాను, దానికి దూరంగా వెళతానని. ఎందుకంటే అది పూర్తిగా మారు మనస్సు పొందడం. పూర్తిగా మారు మనసు పొందడం అంటే దాని గురించి సారీ ఫీల్ అవ్వడం కాదు, కానీ నేను పట్టుబడినందున కాదు,
నేను దొరికిపోయినందుకు కాదు, సిగ్గుపడుతున్నందుకు కాదు, వేరే ఎవరికో అది నచ్చనందున కాదు. యథార్థమైన మారుమనసు పొందడం అంటే ఒప్పుకోవడం, అది ఆయన వైఖరి గురించి దేవునితో ఒప్పందం, ఆయన దృష్టికోణంలో ఆయనతో ఒక ఒప్పందం, దాని ఫలితం నేను దానికి దూరమయ్యే నిర్ణయం తీసుకోవడం. పరిశుద్ధాత్మ శక్తితో దానిని నా జీవితం నుంచి తీసివేయాలనే బాధ్యతను వహించుట. యథార్థంగా ఒప్పుకోవడం గురించి అంతా అదే. అందుకనే ఒక విశ్వాసి మన జీవితంలో ఏదైనా పాపము మొలకెత్తినప్పుడు దాని గురించి పశ్చాత్తాపడాలి. కనుక బహుశా మనం ఆ పదం ఒప్పుకోవడం అనేదాన్ని చాలాసార్లు యూజ్ చేశాం. చాలా నున్నగా, స్మూత్గా, సిల్క్లా, నేరమనేది మోపకుండా ఒకలా కేవలం ఇంత లోతు వరకు. మీకు తెలుసా, నాలో నేనే నిరాశ చెందాను. వేరుగా చెప్పాలంటే చూడండి, మనం అంటాం, ఓ దేవా, నాకు తెలుసు నిన్ను నిరాశపరిచానని. దేవుణ్ణి నిరాశపరచలేము. ఆయనకు భూత భవిష్యత్తు వర్తమానాల గురించి తెలుసు. ఆయన నిరాశ చెందడు, దుఃఖపడతాడు. ఆయనను ఎక్కువగా దుఃఖపరిచే విషయం మనం కేవలం ఏంటంటే ఆయన వద్దకు వెళ్ళి అదేదో అంత గంభీరమైనది కాదన్నట్లు ఒప్పుకోవడం కాదనుకుంటాను. దేవుని దృష్టిలో పాపం పాపమే. అన్ని పాపాలను ఆయన ఒకేలా చూస్తాడా? లేదు. దేవుని దృష్టిలో కొన్నిటికంటే మరికొన్ని హీనమైనవి, కొన్ని చాలా హీనమైనవి. అయితే పాపం పాపమే. పాపముతో ఎలా డీల్ చేస్తారు? మీరు పాపముతో అది సింపుల్గా పైపైన ఇలా అనడం కాదు, చూడు దేవా, నేనిది మళ్ళీ చేశాను, ఐఎమ్ సారీ, నాకు తెలుసు నువ్వు క్షమిస్తావని కాదు. మీరు దాన్ని దేవుడు చూసినట్లు చూడాలి. నేను ఆయనతోగానే అంగీకరిస్తే నేను దానిని ఆయన దృష్టికోణంలోంచి చూడాలి. నేను నా మనస్సు మరింత హీనంగా ఫీల్ అవుతాను ఒకవేళ దేవుని దృష్టికోణం నుంచి గాని చూస్తే. ఇప్పుడు మీరంటారు, మీరు మళ్ళీ అదే చెప్తున్నారా? నిజంగా, ఎందుకంటే ఇది ఓటమికి ముఖ్యమైన కారణం కనుక. ప్రజలు ఇలా అంటారు, నేను ఎన్నో ఏళ్ల నుంచి దీన్ని బయటకు తీయాలని ప్రయత్నించాను, నేను దాన్ని ఒప్పుకున్నాను, మళ్ళీ ఒప్పుకున్నాను. అయితే దానికే పశ్చాత్తాపడ్డారా? మీరిలా అన్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ శక్తి చేతను మారుమనసు పొందాను, వెనక్కు తిరగాలని ఎంచుకున్నాను, దానికి దూరంగా వెళ్ళిపోవాలని. దాని అర్థం సాతాను మిమ్మల్ని ఒంటరిగా వదులుతాడనా? లేదు, వదలడు. దాని అర్థం మీరు ఇంకెన్నడూ ఫెయిల్ అవ్వరనా? లేదు, అలా కాదు. మీరు ఫెయిల్ అయితే మీరేం చేస్తారు? మీరు పశ్చాత్తాపడతారు. అది దేవునికి వ్యతిరేకమైంది కనుక, మీకు వ్యతిరేకం కనుక, మీ జీవితంలో దేవుడిది ఉండాలనుకోండి, మీరు మారతారు. చాలా త్వరలోనే సాతాను దేనితో మిమ్మల్ని పీడించాడో, ఎటువంటి అలవాట్లతో, వినండి, దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ విజయం ఎంతో విలువైనది. అది అంత తక్షణమైనదిగా ఉండగలదు. మనం గాని నిజంగా దేవునితో సంబంధం ఉందనుకుంటే. అయితే చాలామందికి ఉండే వైఖరి ఎలా ఉంటుంది? నేను బలహీనుణ్ణని తెలుసు, దేవుడా, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నువ్వు అర్థం చేసుకున్నందుకు. నేను పర్ఫెక్ట్ కాదని. ఆయనది చాలాసార్లు విన్నాడా? దేవా, నీకు తెలుసు నేను పర్ఫెక్ట్ కాదని. నేనొక పాపిని, కృపచేత రక్షణ పొందాను. నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. నన్ను క్షమించినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు అవిశ్వాసి జీవితంలో మారుమనస్సు అంటే అతడు రక్షించబడడం. అదే విశ్వాసము. మారుమనస్సు అంటే ఒక రక్షణానుభవము. విశ్వాసి యొక్క జీవితంలో, వినండి, దేవునితో మన సహవాసాన్ని నీతిగా ఉంచుకోవడం. విశ్వాసి జీవితంలో రక్షణతో సంబంధం లేదు. అవిశ్వాసి యొక్క జీవితంలో మారుమనస్సు విషయంలో మనం ఇలా అనుకున్నందున మనం అంటాం, చూడండి, అవిశ్వాసులు చేసేది అదే కాదు. వినండి, అవిశ్వాసులు రక్షణానుభవంలో చేసేది అదే. మన జీవితాన్ని శుభ్రంగా దేవుని ముందు విధేయతగా ఉంచుకోవడానికి మనం చేసేది అదే. మారు మనస్సు అనేది దైవికమైన బాధ. నేనది ఆయన దృష్టికోణం నుంచి చూస్తున్నాను. అది ఆయనకు వ్యతిరేకంగా చూస్తున్నాను. అది దైవికమైన బాధ. వినండి, అది నేను మారాలనేంత చెడుగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. మీరెందుకు మారరు అని మీరు అనొచ్చు. ప్రజలు మారకపోవడానికి కారణం వాళ్ళకది అంత చెడుగా అనిపించదు. దాని గురించి నేరం మోపబడ్డట్లు ఉండదు. ఏదో కారణం చెప్పేస్తారు, ఏదోలా వివరించేస్తారు. యథార్థమైన మార్పు మనస్సు ఫలితం యథార్థమైన వైఖరి, ప్రవర్తన, నడతలో మార్పు రావడమే. నేను ముందు చెప్పినట్లుగా అది అందరి జీవితంలోనూ ఒకేలా ఉండదు. ఉదాహరణకు, దేవుడు మనలోని ప్రతి ఒక్కరిపై నేరం మోపడు, లేదా ఎవరినైనా ప్రతిదానికి. ఆయన మనపై నేరం మన జీవితంలో మనం రక్షణ పొందిన క్షణమే ఏదో ఒక పాయింట్లో చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన మనలను కొంచెంగా తీసుకుని పరిశుద్ధాత్మ చేత అది మన జీవితంలో ఫిట్ అవ్వదని చూపిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం వినడానికి సిద్ధంగా ఉండం. అదేదో మనం వినకూడదని కాదు, వినడానికి రెడీగా లేవంతే. కనుక దేవుడు ఆయన కృపలో ప్రేమ మరియు దయ, సహనం, దీర్ఘశాంతంతో ఆయన మన జీవితాన్ని శుభ్రపరుస్తాడు. దేవుని యొక్క కృప అంతా దేని గురించి? దేవుని యొక్క కృప అనేది విశ్వాసులమైన మనము ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆయన ఇచ్చే క్షమాపణే. అది తప్పనిసరిగా ఒక అలవాటు కాదు. ఉదాహరణకు, అయితే ఏదో ఒకటి మీ జీవితంలో జరుగుతుంది. బహుశా అది ఒక శోధనేమో, లేదా ఎవరో మిమ్మల్ని కొంచెంగా తట్టారేమో, నిజంగా చెడుగా మీరేమో. అంటే మీలోని ప్రతి ఒక్కటి మీకు కోపం వస్తుంది. మీకు తెలుసు, అయితే ఏదేమైనా కోపంగా ఉంటారు కనుక తిరిగి ఏదో ఒకటి అనాలనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నేరారోపణ చేస్తాడు. మీకు తెలుసు అది సరికాదని.
అది మారు మనసు పొందడమైతే, దేవా నన్ను క్షమించు అని అంటారు. ఆ వ్యక్తితో తిరిగి యథాస్థితికి రావడం, అది నా జీవితానికి సరిపోదు, ఆ పాపం గురించి బాధపడుతున్నాను, దేవా ఇకపై అది నా జీవితంలో ఉండకూడదు. యథార్థంగా పూర్తిగా మారుమనసు పొందడం అనేది వైఖరి మార్పే కాదు, కానీ అది ప్రవర్తనలో మార్పు మరియు నడతలో మార్పు రావడమే. మీకు నాకు దైవజనులు దైవికమైన జీవితాలను జీవించాలని ఆశించే హక్కు ఉంది. అయితే మనం ఫలాన్ని పరిశీలించాం. ఎవరో మమ్మల్ని విమర్శిస్తున్నారు. నేను కేవలం యేసు కొరకు ఒక ఫ్రూట్ ఇన్స్పెక్టర్నే. బైబిల్ ఇలా చెప్పే వచనం ఏదైనా ఉందని అనుకోను. ఏమనంటే, ఆయన మనకు ఫలాన్ని పరిశీలించే ఆత్మవరం ఏదైనా ఇచ్చాడన్నది. ఆయన ఇలా అంటాడు. మత్తయి 7వ అధ్యాయంలో బలమైన స్టేట్మెంట్ ఒకటి ఆయన చేశాడు. ఆయన ఏం చెప్తున్నాడో వినండి. ఆయన అంటాడు ఈ పూర్తి ఐడియా గురించి. మత్తయి 7:21, ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. తండ్రి యొక్క చిత్తము ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తుని వ్యక్తిగత రక్షకునిగా నమ్మడం. వినండి, వారి జీవితంలో మారు మనస్సుని ఇన్వాల్వ్ చేసుకోవడం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అంటే అది కార్యముల వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడున్నారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడనూ ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొందని వారితో చెప్పుదును. ప్రభువా ప్రభువా, మేము నీ నామములో ఎన్నో అద్భుత కార్యములు చేయలేదా? నేను మిమ్మును ఎరుగను. అది హృదయం యొక్క స్థితి. ఒకవేళ అక్కడ గాని వినండి, ఒకవేళ యథార్థమైన రక్షణ గాని ఉంటే వైఖరిలో మార్పు, తక్షణ మార్పు అనేది ఆయనలో విశ్వాసముంచడానికి ఆయనెవరన్నా అవిశ్వాసము నుంచి ఆయనెవరన్నా దానిలోనికి మరియు మారు మనస్సు అనేది ఎంత ముఖ్యంగా అందులో చుట్టబడి ఉంటుందంటే రెండింటినీ మీరు విడదీయలేరు. మార్పులను చేసేది కేవలం దేవుడే. ఇక తక్షణమే జరిగిన మార్పు అనేది ఏ క్షణంలో మీరు యేసుక్రీస్తే మీ వ్యక్తిగత రక్షకుడని అవిశ్వాసం నుంచి విశ్వాసంలోనికి వస్తారో అప్పుడే జరుగుతుంది. మొట్టమొదటిగా జరిగేది అదే. అందుకని మీరు ముందు దేని ఉంచుతారు, మార్పునా లేక విశ్వాసాన్నా? వాటిలో ఏ ఒక్కదాన్ని ఉంచకూడదు. ఒక నాణానికి రెండు వైపులు ఉంటాయి. రక్షణ కొరకు విశ్వాసం మరియు మార్పు మనస్సు ఉంటాయి. విశ్వాస విషయానికి వచ్చినప్పుడు మనకు కూడా బాధ్యత ఉంటుంది. వినండి, మనం దేవునికి లెక్క అప్పగించాలి. మనం జీవించే జీవితానికి మనం బాధ్యులము మరియు మారు మనస్సు అనేది మన జీవితంలోని ముఖ్య భాగం కావాలి. మనం చేసేది కేవలం జరిగేది ఇదే. మారు మనస్సు లేకుండా ఒప్పుకోవడం దేంతో సమానం? మరింతగా ఒప్పుకోవడం, మరింతగా ఒప్పుకోవడం. ఎందుకంటే మార్పు అనేది ఉండనందున. అది చూడండి, మారు మనస్సు అనేది అది వినండి, ఆ ఒప్పుదలకు బలాన్నిస్తుంది. ఎందుకంటే ఆ రెండు నిజంగా ముఖ్యంగా కలిసి ఉన్నాయి. అది యథార్థంగా ఒప్పుకోవడం అయితే అందులో మారు మనస్సు తప్పక ఉంటుంది. మనస్సు మార్పు, హృదయంలో మార్పు, ప్రవర్తనలో మార్పు, నడతలో మార్పు. కనుక ఎవరైనా ఇలా అన్నప్పుడు నేను ఒప్పుకున్నాను మళ్ళీ అయినా ఎందుకు గెలుపు అనేది లేదో తెలియడం లేదు. ఎప్పుడైనా ఇలా అనడానికి ఆగారా? దేవా, ఇది నా జీవితానికి సంబంధించింది కాదు. ఆ పాపానికై పశ్చాత్తాపడుతున్నాను. కనుక పరిశుద్ధాత్మ శక్తి చేత ఇప్పుడే నా జీవితంలోని ఆ పాపానికి దూరంగా వెళ్లాలనుకుంటున్నాను. ఆయన అంటాడు, నేను దూరంగా వెళ్ళగలనా అని నాకు తెలియదు. మీ లోపల దూరంగా వెళ్ళగలిగేలా చెయ్యడానికి పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇది పాపము యొక్క మోసము. ఇది చూడండి, ఇది పాపం యొక్క భయంకరమైన మోసము. సాతాను ఏమంటాడంటే, 1 మిమ్మల్ని బాధించదు, 2 మిమ్మల్ని బాధించదు, 3 మిమ్మల్ని బాధించదు, 4 మిమ్మల్ని బాధించదు. అందరూ తప్పులు చేస్తారు. చివరికి ఆ సంకెళ్ళు మీ చుట్టూ చుట్టబడేంత వరకు, మీరు సర్వోన్నతుడైన దేవుని ముందుకు పశ్చాత్తాపడడానికి వెళ్లేంత వరకు మీరు అతి ఘోరంగా పోరాడుతూ ఉంటారు. అందుకే మీరు డీల్ చేసినప్పుడు వినండి, పాపం మీ జీవితంలో మొలకెత్తినప్పుడు దాంతో డీల్ చేసే సమయం అప్పుడే సరైంది. అది మీ జీవితం మీద పట్టు బిగుసుకోకముందు మీకు మీరుగా పాపానికై పశ్చాత్తాపడడం చూస్తారు. అప్పుడేమవుతుంది? ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే మీరు మీ జీవితం పైన సాతానుకు పట్టు బిగుసుకునేలా చేశారు. దేవుని దాన్ని విరగ్గొట్టగలడా? విరగ్గొట్టగలడు. చేస్తాడు, విరగ్గొడతాడు. పోరాటం అనేది దేవుడు చేయగలడా లేదా అన్నది కాదు, ఆయన్ని చేయనివ్వాలా వద్దా అన్నదే. చూడండి, ఒక వ్యక్తి ఎవరైనా అలా అలవాట్లో ఉంటే నిజం ఏమిటంటే మళ్ళీ అలవాటుని ఆనందిస్తారు. అది వారి జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోతుంది. నిజమేంటంటే ఒకవైపున వాళ్ళు ఇలా అంటారు, దేవా నా జీవితంలో ఇది ఉండకూడదు. అయితే మనస్సు లోతుల్లో మళ్ళీ అలవాటును వదులుకోవాలనుకోరు. అది నిజమైన మారు మనస్సు కానే కాదు. దాంతో డీల్ చేయాలనుకునే నిర్ణయం ఒకటి చేసుకొని దానికి దూరంగా వెళ్ళాలి.
ఒక వ్యక్తి అలా చేయగలడు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు యేసుక్రీస్తుని మీ రక్షకునిగా ఎన్నడూ నమ్మకుంటే, మీ జీవితం శుభ్రపరచబడాలని వెయిట్ చేస్తూ ఉంటే దాన్ని మర్చిపోండి. అది మీ పని కాదు. దేవుడే మీ జీవితాన్ని క్లీన్ చేస్తాడు. మీ పాపాలను క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు అడగాలి. పాపము దేవునికి మరియు మీకు కూడా వ్యతిరేకమైనదని గుర్తిస్తూ ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా శిలువ మీద మరణించాడని, మీ పాపపు అప్పుని ఆయన పూర్తిగా చెల్లించాడని మీరు ఆయనతో ఇలా అనడానికి ఇష్టపడిన క్షణమే, అవును యేసుక్రీస్తు ఎవరైనా ఆయన చెప్తాడే అదే ఆయనేనని నేను విశ్వసిస్తున్నాను అని మీరు మారిపోతారు. సడన్ గా మార్పు అనేది జరుగుతుంది. నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నాను. నా పాపాల కొరకు యేసుక్రీస్తు నన్ను క్షమించాడని నమ్ముతున్నాను. ఆ తర్వాత మీరు మీ జీవితంలో నాటకీయమైన మార్పును చూస్తారు. అప్పుడు ఆ మార్పు ఖచ్చితంగా తక్షణమే కనిపించి మిగతా జీవితమంతా ఉంటుంది. మీరు గాని విశ్వాస అయితే అవే పాత విషయాలను మళ్ళీ తిరిగి తీసుకొని వస్తుంటే మళ్ళీ రాత్రిపూట మంచం దిగి లేదా పడుకోబోయే ముందు, ప్రభువా నువ్వు చెప్పినది ఇదిగో ఇదే, మొదటి యోహాను 1:9 దాన్ని మళ్ళీ ఒప్పుకుంటున్నాను. దేవా నాకు విజయం ఎందుకు కలగదు? ఎందుకంటే ఎక్కువగా మీరు ఆ పాపపు స్వభావంతో నిజాయితీగా మీరు ఎదుర్కోవడానికి ఇష్టపడలేదు కనుక ఆ పాపము యొక్క పరిణామాలు అన్నీయు మరియు వినండి, ఏ పాపానికైతే మీరు దూరంగా వెళ్ళిపోవాలని ఎంచుకున్నారో ఆ పాపాన్ని గురించి కావలసినంత బాధగా ఫీల్ అవ్వడం వలనే మీరు దానికి కాదు అని చెప్పాలనుకున్నారు, దానిని మర్చిపోవాలనుకున్నారు. చూడండి స్నేహితులారా, మీరు మర్చిపోవాలనుకున్నారు కాబట్టి మీకు సహాయం చేయడానికి దేవుని శక్తి ఉంది. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇంటచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.